ప్రతి ఒక్క బైకర్కి బెంగళూరు ఎయిర్పోర్ట్ రోడ్తో ఒక కనెక్షన్ అయితే ఉంటుంది. ఎవ్రీ ఆల్టర్నేటివ్ వీకెండ్ అయినా ఖచ్చితంగా వస్తూ ఉంటారు ఇటు సైడ్. ఇంత బ్యూటిఫుల్ రోడ్స్, ఇంత బ్యూటిఫుల్ లైట్స్. ఇంకా ఎయిర్పోర్ట్ రోడ్ స్టార్ట్ అయ్యేసరికి మీకు లైట్స్ ఇంకా బాగుంటాయి. నాకు బిగినింగ్లో అంటే నేను సిటీకి వచ్చిన కొత్తలో నాకు ఇలా లేన్స్ గురించి అంత ఐడియా లేదనమాట. అంటే ఈ లేన్లో స్లోగా వెళ్ళాలి, అంటే స్లోగా వెళ్ళే వెహికల్స్ ఈ లైన్లో వెళ్తాయి, ఫాస్ట్గా మిడిల్లో అలా నాకు అవంత ఐడియా లేవు. ఈ NH44కి నేను అప్పుడు ఫస్ట్ టైం వచ్చాను అనమాట. వస్తే నేను ఈ లేన్లో సమ్ 120, 130 స్పీడ్తో వచ్చేస్తూ ఉన్నాను అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు ఎదురు చూస్తున్నారు కదా, 2 బండ్లు అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాయి. సేమ్ అలానే డౌన్ వస్తున్నప్పుడు నాకు అలా కనిపించారనమాట సడన్గా. నేను 120 స్పీడ్లో ఉన్నాను అనమాట. ఇంకా చూడండి, వాళ్ళేమో నేను ఇంకా వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా స్పీడ్గా అనుకున్న ఉద్దేశంతో అలా దగ్గరకు వచ్చేస్తున్నా. ఎందుకు వాళ్ళు కదలట్లా, స్లోగా వెళ్తున్నారు. అసలు ఆ రోజు చాలా తిట్టుకున్నాను వాళ్ళని. అసలు అంటే అప్పటికప్పుడు గట్టిగా అలా బ్రేక్ స్పీచ్ చేసి స్లో అయింది బండి, బాగానే అయింది. బట్ ఏంటి, ఒకవేళ అంటే నేను ఇంకా హార్డ్గా ప్రెస్ చేసి ఉంటే నా టైర్ అన్న స్కిడ్ అయిపోయేది కదా, లేదంటే వాళ్ళనన్నా గుద్దేసి వాళ్ళని. అండ్ ఇలా 3 లేన్స్ ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే, మీరు స్లో స్పీడ్స్లో, నార్మల్ స్పీడ్స్లో వెళ్ళాలనుకుంటే ఈ లైన్ యూస్ చేసుకోవాలి. అండ్ ఎగ్జిట్స్ ఉంటాయి ఈ లేన్కి కనెక్షన్ కింద ఎగ్జిట్స్ ఉంటాయి. సో ఆ ఎగ్జిట్కి వెళ్ళాలనుకున్నా, స్లోగా వెళ్ళాలనుకున్నా ఈ లైన్ యూస్ చేసుకోవాలి. అండ్ మిడిల్ లైన్ వచ్చేసి నార్మల్ క్రూజింగ్ కంఫర్టబుల్గా ఒక 80-90 క్రూజ్ చేయాలనుకుంటే మిడిల్ లైన్లో వెళ్ళండి. అండ్ ఆ లాస్ట్ లైన్ వచ్చేసి ఓవర్టేకింగ్స్కి చూడండి, ఇప్పుడు ఇలా ఎగ్జిట్ ఉంటాయి, అలా ఈ లైన్ యూస్ చేసుకోండి. అండ్ ఆ లాస్ట్ లైన్ వచ్చేసి ఓవర్టేకింగ్స్కి యూస్ చేసుకోవాలి. అయిపోయింది, ఇంకేం సోదేం చెప్పను. నేను ఈ రోడ్డు మీద ఒక 10 టైమ్స్ అన్న వెళ్ళుంటాను. బట్ ప్రతిసారి నైటే వచ్చా. అసలు ఈ రోడ్ మార్నింగ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. ఆ లైట్స్ చూడండి, ఇలాగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడైతే అసలు అంటే ఇంతకంటే బెస్ట్ రోడ్ నేను ఎక్కడా చూడలేదురా అన్న ఫీల్తో ఉండిపోయాను అనమాట. అండ్ నేను ఇదే ఫస్ట్ టైం అనమాట సన్ రైజ్ అవుతున్న టైంలో ఎయిర్పోర్ట్ రోడ్డుకి రావడం. అండ్ నన్ను అడిగితే నైట్ ఎక్స్పీరియన్స్ కంటే ఇది కొద్దిగా క్రేజీగానే ఉంది. ఈయన దేర్ ఇస్ అవర్ ఎయిర్పోర్ట్. తలా మనోడు అనుకున్నారు పకోడు వీడు. సో టెర్మినల్ 1 వైపు వెళ్ళి ఎగ్జిట్ అయితే మనం మళ్ళీ అటు నుంచి అటు దేవన్హల్లి వెళ్ళిపోయి, అదే నంది హిల్స్ వెళ్ళే రోడ్డు వచ్చేస్తుంది. మనం టెర్మినల్ 2కి వెళ్తున్నాం.
అది టెర్మినల్ 1. అదిగోండి టెర్మినల్ 2, మోస్ట్ బ్యూటిఫుల్ బెంగళూరు కెంపెగౌడ ఎయిర్పోర్ట్. ఎక్కడన్నా ఆగి ఒక మంచి ఫోటో తీసుకుందాం. అసలు ఆ లొకేషన్ అదంతా చూడండి. తాజ్ హోటల్ అదిగోండి కనిపిస్తుందా మీకు? ఇది డిపార్చర్. ఇక్కడి నుంచి వెళ్ళేవన్నీ ఇక్కడ వస్తాయి. టెర్మినల్ 2. మనం ఎప్పుడు ఎయిర్ప్లేన్ ఎక్కేదో అసలు చూడండి. ఇదేంటో డెకరేషన్ అంటే దాంట్లోనే చెట్లు ఉన్నాయి, మధ్య మధ్యలో చెట్లు. ఇంకా లోపల ఇంకెలా ఉంటుందో. ఇలా వద్దులేండి, ఇలా చూడొద్దు మనం. మనకి టైం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి అప్పుడు ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ బయట నుంచి చూడడం వరకే. సరే అండి, ఇంకా నేను కొంతసేపు కూర్చొని ఇంకా వెళ్తా. ఇంకా ఈ బ్లాగ్ ఇంతే. మీకు నైట్ టైం ఎయిర్పోర్ట్ రోడ్ చూపిద్దాం అనుకున్నా, బట్ అది టైం బాగుండో మరి ఏంటో తెలియదు. సన్ రైజ్ అవుతున్నప్పుడు నేను మీతో పాటు కొత్తగా ఫస్ట్ టైం, నేను బెంగళూరు వచ్చి 9 months అవుతుంది. ఫస్ట్ టైం ఇలా నేను సన్ రైజ్ అప్పుడు ఎయిర్పోర్ట్ రోడ్ చూడడం, అండ్ సన్ రైజ్ అవుతుండగా ఏరోప్లేన్స్ అలా వెళ్ళడం క్రేజీ ఉంది అసలు చూడడానికి. అరే ఏరోప్లేన్ కనిపిస్తున్నాయా? వీడియో కనబడుతుంది, ఏరోప్లేన్స్ కనబడుతున్నాయా? ఇదేనండి బెంగళూరు ఎయిర్పోర్ట్. అది టెర్మినల్ 1, ఇది టెర్మినల్ 2. సో అంటే ఒక లేక్, ఆ లేక్ అటు సైడ్ ఎయిర్పోర్ట్ టేక్ ఆఫ్, అదే ఏరోప్లేన్స్ టేక్ ఆఫ్ ల్యాండింగ్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. కొద్దిగా దూరంగానే ఉంటుంది, బట్ చూడొచ్చు మనం ఏరోప్లేన్స్ని అలా. సో అక్కడికి వెళ్ళి ఇంకా అటు నుంచి అటు ఇంటికి వెళ్దాం, చూద్దాం. ఇప్పుడు ఇది NH44. మనం దేవనహల్లి టోల్గేట్ దాటాము. ఎక్కడి నుంచి అలా స్ట్రైట్ అలా వెళ్ళిపోతే 175 kilometers అనుకుంటా అనంతపూర్ ఇక్కడి నుంచి. మనం ఇక్కడ ఎదుర డైవర్షన్ తీసుకోవాలి, స్టేట్ రోడ్లోకి వెళ్ళిపోతాం. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి అసలు. అదిగోండి ఓహో ఏరోప్లేన్ ఏది? అదిగో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సూపర్. తిట్టుకుంటున్నారు అనుకోండి ఎదురుగా వచ్చేవాళ్ళు. ఫస్ట్ టైం చదువుతున్నా ఏరోప్లేన్లో అనుకుంటున్నాడు ఆయన. ఎదురు వచ్చేస్తుంది, రాత్రి అంతా పడుకోలేదు. ఇదండి లొకేషన్. అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో జూమ్ చేస్తానండి. అదిగోండి ఇక్కడ ఇదంతా లేక్. అక్కడ చిన్న బోట్స్ ఉన్నాయి, కానీ ఆ బోట్స్లోకి మనల్ని తీసుకెళ్ళరు అనుకుంటా. ఎంత బాగుందో చూడండి అసలు ఒకసారి లొకేషన్. ఇదంతా అసలు చాలా బాగుంది. ఇక్కడి నుంచి సూపర్ అంటే సూపర్ ఉంది.
Thanks a lot, and thanks to thanks a lot. Thank you.